భీమవరంకు డిస్కౌంట్ల పండుగ తెచ్చింది కేకే స్టోర్స్. ధరల్లో చౌక చౌక. కేకే స్టోర్స్, పీపీ రోడ్, భీమవరం. అభినందన్ వర్తమాన్ ఈ పేరు గుర్తుందా? 2019 ఫిబ్రవరి 14న పుల్వామా ఘటనకి పగ తీర్చుకున్న 6 అడుగుల మిస్సైల్ భారత ఫైటర్ జెట్ పైలట్ వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్ 40 ఏళ్ల తర్వాత పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి ఉగ్ర మూకలని ఊడ్చి పాడేసిన ఉరుమతడు. ఆ దేశ జనమే ఆ దేశంలో బయట అడుగు పెట్టడానికి భయపడుతూ ఉంటారు. అలాంటి దేశంలో అలాంటి పాక్ గడ్డపై సింగిల్ గా నిలబడి పాక్ సైన్యం ముందు టీ తాగి నైస్ టేస్టియా అని తిరిగి భారత్ వచ్చిన సింగమతడు. మనలో చాలా మందికి విమానాన్ని ఆకాశంలో చూస్తేనే కళ్ళు తిరుగుతాయి. అలాంటిది తాను నడుపుతున్న యుద్ధ విమానం కూలిపోతున్న పారాషూట్ తో పాక్ లో అడుగు పెట్టాడు అభినందన్ వర్తమాన్. చుట్టూ తుపాకులతో పాక్ సైన్యం మోహరించిన ఆ కళ్ళల్లో బెదురు లేదు, జంకు లేదు, హార్ట్ బీట్ లో చేంజ్ లేదు. పుల్వామా ఇప్పటి పహల్గామ్ లో రెచ్చిపోయినట్టే అప్పుడు పుల్వామాలో రెచ్చిపోయాయి ఉగ్ర మూకలు. భారత చరిత్రలో 2019 ఫిబ్రవరి 14 చీకటి రోజు. పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడిలో 40 మంది భారత సైనికులు అమరులయ్యారు. కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. సిఆర్పీఎఫ్ 54 బెటాలియన్ కు చెందిన సైనికులు శ్రీనగర్ కాన్వాయ్ లో వెళ్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన జరిగిన 6 సంవత్సరాలకి మళ్లీ పహల్గామ్ ఘటన చోటు చేసుకుంది. పహల్గామ్ ఉగ్రవాదులకి పుల్వామా ఉగ్రవాదుల కంటే కసిగా పగ తీర్చుకోవాలని యావత్ భారత్ కోరుతోంది. సిఆర్పీఎఫ్ కాన్వాయ్ పై ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం ప్రతీకారంతో రగిలిపోయింది. జమ్మూ కాశ్మీర్ లో చేపట్టిన భారీ ఆపరేషన్ లో 10 మందికి పైగా మిలిటెంట్లు హతమయ్యారు. ఆత్మాహుతి దాడికి తామే పాల్పడినట్టు పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఇది భారత్ ను మరింత రగిలిపోయేలా చేసింది. పాక్ ప్రేరేపిత ఉగ్రమూకలు తగిన బుద్ధి చెప్పాలని భావించిన భారత్ అందుకు మరోసారి సర్జికల్ స్ట్రైక్స్ ను ఎంచుకుంది. 2019 ఫిబ్రవరి 26న తెల్లవారుజామున సరిహద్దులు దాటి పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లిన భారత వైమానిక దళం విమానాలు బాలాకోట్లోని జైషే మొహమ్మద్ ఉగ్రవాద స్థావరాలపై బాంబులతో విరుచుకుపడ్డాయి. ఈ ఎయిర్ స్ట్రైక్స్ లో దాదాపు 300 మంది ఉగ్రవాదులు హతమైనట్టు నిఘా వర్గాలు నివేదించారు. 40 ఏళ్ల తర్వాత పాక్ భూభాగంలోకి భారత్ యుద్ధ విమానాలు చొచ్చుకెళ్లటం అదే మొదటిసారి. ఆ సర్జికల్ స్ట్రైక్ లో ధైర్య సాహసాలు చూపిన భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ విమానం కూలిపోవటంతో పారాషూట్ సాయంతో పాక్ భూభాగంలో దిగారు. దీంతో అతడిని పాక్ జవాన్లు అదుపులోకి తీసుకొని చిత్రహింసలు పెట్టారు. అయినా సరే ఆయన ఎంత గుండె నిబ్బరంగా ఉన్నారో మనం చూసాం. ఆయన ధైర్యాన్ని యావత్ భారతవని ప్రశంసించింది. అయితే ఆ ధైర్యం అభినందన్ లోనే కాదు, ఆయన కుటుంబంలోనే ఉంది. అభినందన్ తండ్రి ఎయిర్ మార్షల్ సింహకుట్టి వర్ధమాన్ భారత వైమానిక దళంలో పనిచేసి రిటైర్ అయ్యారు. కార్గిల్ యుద్ధంలో గ్వాలియర్ నుంచి వైమానిక దళానికి సారథ్యం వహించారు. ఇక అభినందన్ భార్య తన్వి మర్వాహా కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన పైలటే. ఈమె ర్యాంక్ స్క్వాడ్రన్ లీడర్. తన్వి కూడా అద్భుతమైన ప్రతిభ గల పైలట్. తన్వి ధైర్య సాహసాలను మెచ్చుకుంటూ ఐఏఎఫ్ పలుమార్లు ప్రశంసించింది. పెళ్లికి ముందు దేశ రక్షణ కోసం పోరాడిన తన్వి ప్రస్తుతం తన కుటుంబం కోసం సమయాన్ని కేటాయిస్తున్నారు. పాకిస్తాన్ చెరలో ఉన్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్ సురక్షితంగా స్వదేశానికి చేరుకోవాలని భారతీయులంతా కోరుకున్నారు. భారత ప్రభుత్వం కూడా తమ పైలట్ ను తక్షణమే వెనక్కి పంపాలని పాకిస్తాన్ ను డిమాండ్ చేసింది. భారతీయుల ప్రార్థనలు ఫలించాయి. అంతర్జాతీయ సమాజం నుంచి వస్తున్న ఒత్తిళ్లతో పాకిస్తాన్ కూడా వెనక్కి తగ్గింది. అభినందన్ ను విడుదల చేయనున్నట్లు ఆ దేశ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. అయినా కూడా పాక్ వక్ర బుద్ధిపై ఎక్కడో అనుమానం. 2019 మార్చి 1న భారత్ వర్తమాన్ ను వెనక్కి రప్పించేందుకు ప్రయత్నాలను మొదలుపెట్టింది. వర్తమాన్ ను తీసుకొచ్చేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాన్ని పంపేందుకు భారత్ సిద్ధం కాగా పాకిస్తాన్ అందుకు నిరాకరించింది. అభినందన్ వర్తమాన్ని సాయంత్రం 5 గంటలకు విడుదల చేస్తామని చెప్పిన పాక్ చివరికి 9 గంటల సమయంలో విడుదల చేశారు. పాక్ లో పాక్ ఉగ్ర మూకలని మట్టుబెట్టి పాక్ ఆర్మీని సింగిల్ గా ఢీకొట్టి షేక్ హ్యాండ్ ఇచ్చి మరీ తిరిగి అభినందన్ వర్తమాన్ భారత్ లో అడుగు పెడుతున్న క్షణాలు గుర్తు వస్తే ఇప్పటికీ ప్రతి భారతీయుడి రోమాలు నిక్కపొడుచుకుంటాయి. ఇప్పుడు పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కూడా ఇలాంటి సైనిక ధీరుడిని కథన రంగంలోకి దించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. మరి ఈ సైనిక ధీరుడి సాహసం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మేరా భారత్ మహాన్. జై జవాన్, జై హింద్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.